ఉచిత వాస్తు సలహాలు బాగా చెప్పినారా లేదా, చెప్పింది మీకు తృప్తి అయిందే లేదా అనే విషయం అంతా మీరు చెప్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒక దావిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలు తీసుకున్న వారి అనుభవాలను గురించి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శుభవాస్తు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ పీఠాధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ డాక్టర్ ధనంజయ స్వామీజీ పాదాలకు పొందిస్తూ ఇక్కడ ఫ్రీ వాస్తుకు రావడం రెండోసారి అండి, 3వ తేదీ. ఇది కాకుండా మధ్యలో స్వామిగారికి ఫోన్ చేసి ఆశ్రమంలో ఎప్పుడు దొరుకుతారని తెలుసుకొని 2 సార్లు వచ్చినారండి. నేను ఇక్కడ రావడము, స్వామి నాకు దొరకడము, స్వామిని నేను పిలుచుకొని పోయి ప్లాన్ వేయించుకోవడము, ఇదంతా తలుసుకుంటే నాకు కన్నులో నీళ్ళు వస్తాయండి. నేను పడిండే 20 ఏళ్ళ బాధలో నాకు సుమారు అంటే 2-3 నెలల్లోనే దాని రిజల్ట్స్ ఏమనేది కనిపిస్తా ఉన్నాయి. ఆమె అక్కడ పాదం పెడితే దాని గురుబలం అనేది చేంజ్ అవుతుంది. నేను కనీసం ఒక పిల్ల పెరకాలంటే నా వల్ల కాల ఇక్కడ ఫ్రీ వాస్తుకు వచ్చి పోయినా కానీ స్వామివారి నా ఇంట్లో అడుగు పెట్టినారో 8 రోజులు స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పినారో దాని ప్రకారం స్టార్ట్ చేసినామో నా చేతిలో రూపాయి డబ్బు లేకపోయినా 90% ఆల్టరేషన్ కంప్లీట్ అయింది. స్వామివారు చెప్పింది 2 లక్షలు 3 లక్షల్లో కంప్లీట్ కావాలనుకుంటే దాన్ని ఇంకా బాగా చేయాలని నేను 15 లక్షలు ఖర్చు పెట్టి రెడీ చేస్తున్నాను. ఓమానంద ఆశ్రమ ధనంజయ స్వామి వారి ఆశీర్వాదం అని భావిస్తూ నమస్కరిస్తున్నాను. ఆశ్రమం ధనంజయ స్వామి గారికి నమస్కారం. మేము ఇంటి గురించి అడిగేదానికి ఇక్కడ వచ్చినాము. బాగా చెప్పినారు. ఇంకా ఫస్ట్ టైం వచ్చింది, అది బాగానే చెప్పినారు. అన్నదానము జరుగుతూ ఉంది. నా పేరు ఉన్నూరు స్వామి, మాది రెన్మాకపల్లి గ్రామము, కోన మండలము, అనంతపురం జిల్లా. ఆశ్రమానికి వచ్చి ఉచిత సలహాలు తీసుకున్నాము, సంతోషంగా ఉంది. ప్రతి నెల 3వ తారీఖు ఉచిత సలహాలు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో విని ఇచ్చినాము, దగ్గర చూపించుకున్నాము. అలానే చెప్పినాడు స్వామి గారు, ఆ ప్రకారం మేము చేసుకుంటాము. తమిళనాడు బార్డర్ నెల్లూరు జిల్లా. ప్రతి నెల 3వ తేదీ మా ఇల్లు కూడా చూపించి కావాలని వచ్చాను. ప్లాన్ వేసి ఇచ్చారు. తర్వాత అన్నదానం అంతా బాగానే చేశారు. వచ్చాము, అన్నదానం తిన్నాము, ఫ్రీ వాస్తు అన్ని చెప్పారు, బాగానే ఉంది. నమస్కారం, నా పేరు దివాకర్, అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. భూమానంద ఆశ్రమం నేను యూట్యూబ్ లో చూసి ఫాలో అయ్యాను. ప్రతి నెల 3వ తారీఖు అని చెప్పి ఈరోజు వచ్చాను. నేను ఇక్కడ వచ్చిన దానికి వీడియో చూడడానికి, ఇక్కడ రావడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు స్వామి గారు. చెప్పడం కూడా చాలా నీట్ గా చెప్తున్నారు. ఇంటి దగ్గర కూడా వస్తారంట, అందుకోసమని దయచేసి ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం రావండి, ఎక్కువ ఉన్న వాళ్ళు స్వామి వారిని ఫోన్ చేసి పిలవని చెప్పారు. చాలా బాగా చెప్పారు స్వామి గారు. దయచేసి ఎవరన్నా కాదలుచుకుంటే ప్రతి నెల 3వ రావాల్సిందిగా కోరుచున్నాము. గూగుల్ మ్యాప్ లో మీకు బాగా భూమానంద ఆశ్రమం అని చెప్తే మ్యాప్ చూపిస్తుంది. దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు సోమవారపల్లి సుధాకర్. నేను ఇక్కడ భూమానంద స్వామి ఆశ్రమానికి వచ్చాను. ప్రతి నెల 3వ తారీఖు ఉచితంగా వాస్తు సలహాలు ఇస్తున్నారు స్వామి. ఒకరికి కూడా బాగా సలహాలు ఇస్తున్నారు. అందరికీ కూడా మంచి శుభం జరగాలని అన్నదానం కూడా ఉన్నది. ఇక్కడ ఈ నెల 3వ తారీఖు ఉంటుంది. ఉపవాస్తు ఛానల్కు నమస్కారం తెలియజేస్తున్నాను. ధనంజయ స్వామి వారికి పేరు బడసాబు, మాది గ్రామం పెద్ద కడమలం, కర్నూలు జిల్లా. ప్రతి నెల 3వ తారీఖు ఇక్కడ ఉచిత సలహాలు ఇవ్వడం జరుగుతుందని నేను యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ రోజు వచ్చాను. సలహాలు స్వామివారితో తీసుకున్నాను. నిత్య అన్నదానం జరుగుతున్నది కూడా బాగా ఇచ్చారు స్వామివారు. జిల్లా ఎంగ్లాపల్లి నుంచి వచ్చాను. రోజు నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. నెల 3వ తారీఖు సలహాలు ఇస్తారని తెలుసుకొని వచ్చాను. సలహాలు ఇచ్చారు, ఉచిత భోజనం పెట్టారు, ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. ఇలా సమస్యలు ఉండే వాళ్ళందరూ వచ్చి మీ సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. స్వామి వారికి నా వాస్తు గురించి నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ జరుగుతున్న దాంట్లో దీనికి మునుపు ఇలా ఉన్న ఇంట్లో జరుగుతున్న నష్టము పరిహాసం ఇది జరిగినది చెప్పి ముందుకు నడిపించవలసిందిగా స్వామి గారిని, మీ వారి పుత్ర గారిని, ఇక్కడ ఆశ్రయంలో ఉన్న వారిని కోరుచు సెలవు. గారికి పాల్గొని ఉన్నాము. గత సంవత్సరం నుంచి నేను స్వామివారి ఛానల్ ఫాలో అవుతున్నాను. ఎక్కడో ఇంత కరెక్ట్గా ఎక్కడ చెప్పట్లేదు. అందుకనే ఇక్కడ నుంచి చక్రాయపేట మండలం కడగ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చాక చక్కగా రిసీవ్ చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేపిస్తూ ఉచితంగా వస్త్రాలు ఇస్తున్నారు. ప్రతి నెల 3వ తారీఖు ఎవరైనా రావాలంటే రావచ్చు. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ నేను చూస్తూ సంవత్సరం నుంచి సోమవారం ఫాలో అవుతున్నాను. ఛానల్ ద్వారాగా ఎంతో మందికి వాస్తు దోషాలన్నీ నివృత్తి అవుతున్నాయని అందరూ ప్రత్యక్షంగా నేను ప్రతిరోజు ఫాలో అవుతూనే ఉన్నాను. ఇక్కడ నాకు వచ్చి మా అన్న వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బందిగా ఉందని ఈ ఛానల్ ద్వారా ఖచ్చితంగా ఇదైతుందని నేను ఈరోజు పిలుచుకొని వచ్చినాను స్వామి. ఇక్కడ ప్రతి నెల 3వ తారీఖు ఉచిత వాస్తవాన్ని వింటూనే ఉన్నాను. ఈ రోజు మా వదిని పిలుచుకొని వచ్చినాను స్వామి. ఇట్టే అన్నదానము ఎంతో మందికి ఉచిత సలహాలు ఇస్తూ బాగానే చేస్తున్నారని దాంట్లో ప్రతిరోజు వింటూనే ఉన్నాను స్వామి. కడప జిల్లా మరి వారి యూట్యూబ్ ఛానల్ చూస్తా 3 నెలల నుంచి ఫాలో అవుతున్నాము. సోమవారం చెప్పేటివన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగా అయింది. సోమవారికి 3వ తేదీ ఉచితంగా చెప్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా నిత్య అన్నదానం. భూమానంద ఆశ్రమానికి ఈరోజు రావడం జరిగింది.
మా గ్రామము గాజులపేట, జిల్లా మామ్నార్ మండల్, భూమానంద ఆశ్రమానికి కొద్ది కాలంకి వెళ్ళి నేను యూట్యూబ్ ఛానల్లో ఉన్నాను. వాస్తు గురించి చాలా మంది ఉన్నతమైన స్థితిలో ఉన్నోళ్ళు కూడా నీచమైన స్థితిలోకి వచ్చిండ్రు అంటే ప్రధానమైనటువంటి కారణము వాస్తు దోషం అని ఈ మధ్యకాలంలో పండితులు మరియు భూమానంద ఆశ్రమంకి వెళ్ళి స్వామివారు చెప్పడం వల్ల చాలామందికి ఈ మధ్యకాలం తెలిసింది. ఇప్పుడు మన భూమానంద ఆశ్రమం అంటే ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, ఒక రాష్ట్రం కాదు, దాదాపుగా విదేశాల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అనిల్ ఈ గ్రామంకి వెళ్ళి నువ్వు కూడా ఉన్నావు కదా, మేము ఉన్నతమైన స్థితిలో బతికిన వాళ్ళము. మా నాన్నగారి కాలం అయిన తర్వాత మేము వాస్తు దోషం ఉందో ఏముందో తెలియట్లేదు, మేము అస్సలు ఎదగలేకపోతున్నాము. 100 మందికి అన్నదానం చేసిన మా కుటుంబము ఈరోజు మేము తిన్నికి కూడా పరిస్థితి బాగాలేకున్నాయి. అది ప్రధానమైన కారణం ఏంటంటే వాస్తు దోషం అని చెప్తున్నారు. 5-6 మంది పండితులతో అక్కడక్కడ చూపించాము, అయినా అభివృద్ధి చెందలేదు, అదే స్థితిలో ఉన్నాము, పిల్లల ఎదుగుదల లేదు. ప్రధానంగా ఏంటి అంటే ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో సమస్య వాస్తు దోషం. నువ్వు ఎంత సంపాదించిన నిలబడాలంటే వాస్తు, నిలబడినటువంటి కుటుంబం కూడా ఎదగాలంటే వాస్తు. దానికి అనుగుణంగానే ఈరోజు భూమానంద ఆశ్రమంకి వెళ్ళి గురువుగారు ఎంతో విధమైనటువంటి ఆలోచనలు మరియు పేదవాళ్ళకు ఏమి లేని చూపించుకునే వరకు ఆ స్థితిలో ఎట్లో విధంగా కట్టుకుందాం అనుకున్నారు. ఆ కట్టుకునే విధంలోనే పొరపాటు జరిగి కుటుంబాలు విధలం అయిపోతున్నాయి. దానికి సంబంధించి ఎవరు కూడా ఏ కుటుంబం కూడా బాధపడకూడదు. డబ్బు లేకున్నా సరే ప్రతి నెల 3వ తారీఖు నాడు పెనుగొండ రోడ్లో మర్కశిల గ్రామం సత్యసాయి జిల్లాలో భూమానంద ఆశ్రమం ఉంది కాబట్టి ఇక్కడికి లేనివారు వాళ్ళ కుటుంబ సమస్యలకు స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నేను కూడా ఎంతో దూరంకి వెళ్ళి 490 కిలోమీటర్లకు వెళ్ళి ట్రావెల్ చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇప్పుడు మళ్ళీ మా నాన్నలాకనే 100 మందికి అన్నం పెట్టేలా దీవించాలని ఫస్ట్ ఆయన దీవెనల కోసం వచ్చాను. తర్వాత నా గృహం చూపించుకుందామని వచ్చాను. ఆ ఆశీస్సులు ఎప్పటికీ ఆయన కొడుకువి తండ్రివి మా కుటుంబం పైన ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఎంతో ఉన్నతమైన స్థితిలో బతికి మేమైతే చాలా బతికి ఉన్నాం. దానికి ప్రధానమైన కారణం ఏందనేది గురుగారు ఆశీస్సుల కోసమే నేను మామ్నార్ డిస్టిక్కి వెళ్ళి వచ్చాను. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా 3వ తారీఖు రోజు బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. మరి దయచేసి ఇంకా ఈ భూమానంద ఆశ్రమం ఇంకెంతో అభివృద్ధి చెందాలి. పేద కుటుంబాలందరికీ కూడా మేలు జరగాలంటే ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి ఈ స్థానాన్ని ఇంకా ఎంతో మెరుగుపరచాలని ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ భూమానంద ఆశ్రమం ప్రపంచం మొత్తంలో తెలిసే విధంగా ఆశీర్వదించాలని తన గురువుగారు అయినటువంటి గురుగారికి మరి బిడ్డగారికి తండ్రికి నమస్కరించుకుంటున్నాను, పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు కూడా మా కుటుంబం మీద ఎల్లవేళ నేను ఫస్ట్ టైం వచ్చినా ఇప్పుడే పాదాలు ఇక్కడ పెట్టినా ఆయన పాదాలకు నమస్కరించుకొని మనసులో తలుచుకున్నా కాబట్టి అందరికీ కూడా ప్రతి కుటుంబానికి మేలు జరగాలని ఆ స్వామివారి పాదాలకు నమస్కరించుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. శుభవాస్తు ప్రేక్షకులకు అలాగే మహావాస్తు ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆశ్రమంలో స్వామివారికి ఒక చిన్న నాకు చేతనైంత శాల్వా అంటే ఒక చిన్న సన్మానం చేద్దామనే ఉద్దేశంతో చిన్న శాల్వా స్వామివారికి చెప్తున్నాను. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా పండితుల వాక్యాలు, ఉచిత వాస్తు తీసుకున్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు. ఇక్కడ ఉచిత వాస్తు అంటే సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉచితంగా వాస్తు చెప్పి పంపడం జరుగుతుంది. ప్రతి నెల 3వ తేదీ 2 అంతస్తులు 3 అంతస్తులు అప్స్టేర్లు ఉన్న వారికి ఫ్రీ వాస్తు చెప్పబడదు. ఎందుకంటే అంతస్తులుగా కట్టుకున్నారంటే వాళ్ళు అంతో ఇంతో స్థితిమంతులై ఉంటారు. వాళ్ళ ఊర్లోనే ఉన్న వాస్తు పండితునికి 2000 5000 ఇచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అంతస్తులు ఉన్న వాళ్ళకి ఫ్రీగా చెప్పబడదు. కేవలం సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు, నిరుపేదలకు మాత్రమే ఉచిత వాస్తు మనం చెప్తామని తెలియజేస్తూ, నిరుపేదలు ఎక్కడున్నా సింగిల్ ఫ్లోర్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి ఇక్కడ 3వ తేదీ ఉచిత వాస్తు తీసుకొని వెళ్ళవచ్చు అని సవినయంగా మనవి చేస్తూ, ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమము మరియు నిత్యాన్నదాన కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగడానికి సహకరిస్తున్న ఎంతోమంది జ్ఞాత భక్తుల సహాయ సహకారాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సవినయ నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలందరికీ
చివరిగా తెలియజేయడమేమనగా బీద వాళ్ళను ఉద్ధరించడానికే, బీదవారిని బాగు చేయడానికే ఉచిత వాస్తు ఏర్పాటు చేయబడింది. బీదవారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని తెలియజేస్తూ వారంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్.